ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఈరోజు ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందాము. బాబ్దాదా ఒక్కొక్క దీపాన్ని ఒక కాలం యొక్క దృష్టితో చూస్తున్నారా, లేక 3 కాలాల దృష్టితో చూస్తున్నారా అని అడుగుతున్నారు. బాబా అయితే త్రికాలదర్శి, మరి దాదా కూడా త్రికాలదర్శియా? మీరు కూడా త్రికాలదర్శులేనా, లేక తయారవుతున్నారా? త్రికాలదర్శులు అయితే మీ భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా, లేక చూస్తున్నారా? బాబా అడుగుతున్నారు. నేను ఎలా అవుతాననేది మీకు తెలుసా? పాండవ సేన మీ భవిష్యత్తుని తెలుసుకుంటున్నారా? ఏమవుతారో మరియు ఏ రాజధానులకు వెళ్తారో స్పష్టంగా తెలుసా అని అడుగుతున్నారు. త్రికాలదర్శి అంటే ఏంటి? 3 కాలాల గురించి తెలుసుకున్న వాళ్ళు త్రికాలదర్శి అని అంటారు కదా! అందుకే బాబా అడుగుతున్నారు. మీ భవిష్యత్తు గురించి స్పష్టంగా మీరు తెలుసుకున్నారా లేదా అని అడుగుతున్నారు. లక్ష్మీనారాయణలు అవుతారు. కానీ ఏ నంబర్‌లో అవుతారు? ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు. మీరు ఎంతెంత ముందుకు వెళ్తూ ఉంటారో, అంత మీ భవిష్య నామం, రూపం, దేశం, కాలం ఈ 4 విషయాలు స్పష్టమవుతాయి అని. ఏ దేశంలో రాజ్యం చేస్తారు? ఏ పేరుతో, ఏ రూపంతో మరియు ఏ సమయంలో అవుతారు? మరియు మొదట రాజధానిలో ఎలా అవుతారు? ఇవన్నీ స్పష్టమవుతాయి. రెండవ రాజధానిలో ఎలా అవుతారు? ఇలా పూర్తి జాతకం ఒక్కొక్కరికి స్పష్టమవుతుంది. బాబ్దాదా ఎప్పుడు ఎవరిని చూసినా 3 కాలాలను చూస్తారు. మొదట ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? మరలా భవిష్యత్తులో ఎలా తయారవుతారు అని. కనుక ఒక్కొక్క దీపంలో 3 కాలాలను చూస్తున్నారు. మీకు 2 కాలాలు స్పష్టంగా తెలుసు. గతంలో ఏ విధంగా ఉండేవారు? మరి వర్తమానంలో ఏ విధంగా ఉన్నారు అని. కానీ భవిష్యత్తులో ఏ విధంగా అవుతారనేది ఎంతెంతగా యోగయుక్తంగా అవుతారో అంత స్పష్టంగా తెలుస్తుంది. మనకేంటి 2 కాలాల గురించి తెలుసు. అయిపోయిన కాలం గురించి, వర్తమానం గురించి. కానీ భవిష్యత్తు గురించి తెలీదు కదా! అది ఎంతెంత యోగయుక్తంగా ఉంటారో అంత మీ భవిష్యత్తు గురించి తెలుసుకోగలరు అని బాబా అంటున్నారు. వర్తమానం వల్ల భవిష్యత్తు స్పష్టం కనిపిస్తుంది. వర్తమానం ఎప్పుడు కూడా అవునా కాదా అని సంకల్పాలు రావు. ఎప్పుడో తెలీదు. ఈ విధమైన సంకల్పాలు రావు. అదే విధంగా భవిష్యత్తు కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరిలో స్పష్ట రూపంలో నంబర్ వారీగా నస వస్తుంది. సాకారంలో తల్లి, తండ్రి ఇద్దరికి భవిష్యత్తు స్పష్టంగా ఉండేది కదా! నామం, రూపం, దేశం మరి కాలం కూడా స్పష్టంగా ఉండేవి. ఏ సంబంధంలోకి వస్తారో ఆ సంబంధం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనసులో కొద్ది మందికి కొన్ని కొన్ని వస్తుంటాయి. కానీ కొంచెం సమయం తర్వాత ఇది జరగనున్నదని నిశ్చయబుద్ధయ్యి చెప్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినా ఇతరులు నిశ్చయం పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోపోవచ్చు. కానీ కొద్ది సమయంలో మీ నడవడిక, మీ పురుషార్థం భవిష్య చిత్రాన్ని రుజువు చేస్తాయి అని బాబా అంటున్నారు. ఏంటి మీ భవిష్యత్తు గురించి కొద్ది కొద్దిగా నిశ్చయం ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు. కొందరు అంటే మన నడవడిక గురించి, మన పురుషార్థం గురించి కొందరు రుజువు చేసి చెప్తారు. కొందరు చెప్పలేరు. నిశ్చయమైన తర్వాత చెప్పగలుగుతారు భవిష్యత్తు గురించి అని అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.